కొనసాగించాలా, ప్రభుత్వమే నడపాలా. మీకు చేతనైతే ఈ జిల్లాలో ఎలాంటి డెవలప్ లేదు, కానీ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా మారిస్తే ఇంకా మంచిది. ఎంతో మంది వైద్యులు పుడతారు, ఎంతో మంది నిరుపేదలకు వైద్యం అందుతుందని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పైన అమరావతిలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ సమావేశంలో మేము ఇప్పుడే మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. వెంటనే ప్రైవేట్ పరం ఇవ్వడానికి మీరు ఫైల్ కదిలించొద్దని కూడా వాయిదాలు వేసుకొని వెంటనే దీన్ని ప్రైవేట్ పని చేయకుండా ప్రభుత్వమే నడిపే విధంగా ప్రభుత్వం డాక్టర్లు నియమించాలా, ప్రభుత్వం టెక్నీషియన్ నియమించాలా, ప్రభుత్వం సిబ్బంది నియమించే విధంగా మీరు చేస్తారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి ముందే మేము అఖిలపక్ష పార్టీలంతా కూడా మిలిటెంట్ పోరాటాలు చేయడానికి సన్నద్ధ అవుతాను కూడా ఈ ప్రభుత్వాన్ని సంబంధించిన అధికారులు కూడా హెచ్చరిస్తూ ఇప్పుడు జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు దయారాం గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1970s ముందే ఈ హాస్పిటల్లో ఎన్నో గొప్ప గొప్ప ఆపరేషన్లు సేవలు జరిగింది. ఈరోజు అపోలో స్థాయి హాస్పిటల్కు ఈ హాస్పిటల్ ఇచ్చారంటే ఏదో గొప్ప జరిగిపోతుందని ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ అపోలో వైద్యం చేయకపోగా ఇక్కడ జరిగేటువంటి విద్యకు అంటే వైద్య విద్యకు కూడా ఎటువంటి అనుభవం లేకుండా పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మొదటి బ్యాచ్ వచ్చేసారు, వాళ్ళందరూ ఏం నేర్చుకున్నారో తెలియదు. దీనివల్ల సమాజానికి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి అపోలో మేనేజ్మెంట్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా అంతకుముందు ఉన్న ఏ సేవలుందో అవన్నీ పూర్తి ఉచితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా జరగకపోతే మేము ఇక్కడే గొప్ప ధర్నాలు, నిరసనలు ఇందాక అన్నట్టు మిలిటెంట్ ఉద్యమాలు జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. మిత్రపక్షల ఐక్యత, మిత్రపక్షల ఐక్యత. ఈ ప్రభుత్వ ఆసుపత్రి 1880 సంవత్సరము బ్రిటిష్ వారు పరిపాలన ఏర్పడిన ఆసుపత్రి. ఒకప్పుడు మద్రాసు సుత్తులు ఏర్పడినప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి మనకు ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ రంగంగా మార్చాలి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులను మార్చుకోవాలి, ప్రైవేట్ రంగంగా ఉన్న ఉద్యోగస్తులు పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలి. ఇటువంటి నినాదంతో ఆలోచనతో ఈ అపోలో ఆసుపత్రి ఇలాంటి ఆలోచనకు దిగజారిందనమాట. ఈ ఆసుపత్రికి 280 ఏళ్ళు చరిత్ర గల ఆసుపత్రి ఇది. 112 ఏళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి అఖిలపక్ష పార్టీల ఐక్యత, అఖిలపక్ష పార్టీల ఐక్యత. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఉండఫలంగా ప్రజలకు మేలైన వైద్యం అందిస్తారనేసి గత ప్రభుత్వంలో అపోలో సంస్థకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఇక్కడ ఊరికే బ్యూటీ పార్లర్ లాగా తయారైందే తప్ప రోగులకు ఎటువంటి వైద్యం అందడం లేదనేది ఇక్కడ అనుభవిస్తుంటే రోగులకు మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అడ్మిట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి తెలియదు. గతంలో అయితే సీనియర్ డాక్టర్లు, ప్రతి ఒక్క సీనియర్ డాక్టర్లు, అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు, టెక్నీషియన్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి టోటల్గా ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్